ఏదన్నా పని చేసినప్పుడు అది బాగుంది అని అనిపించుకునేదాకా ఇంక మనసైతే ఊరుకోదనమాట. నాకైతే మటుకు మీరు గూడా ఇలాగేనండి? ఎందుకక్క మాకలాగా అసలు అనుకోము అంటారా? నేనైతే మటుకు అంతేనండి. ఇంక చట్నీ సంగతికొస్తే ఈ చట్నీని ఎన్ని రకాలుగా మార్చి చేస్తానోననమాట. వాళ్ళు బాగుంది అనేదాకా చేయాలని పట్టుదలనమాట. మా లడ్డుగాడికి పెట్టి "అరే! చట్నీ ఎలా ఉందిరా" అంటే, "అబ్బే! మొన్నటి కన్నా ఈ రోజుటి కన్నా మొన్నటిదే బాగుందంటాడు." ఆ రోజు అడుగుంటే మటుకు అసలేం బాలేదు ఈసారి మంచిగా జేయమంటాడు. ఇలాగుంటదండి. నేను పల్లీలతో సెపరేట్‌గా జేస్తాను పచ్చిమిరకాయలేసి. మళ్ళీ ఈ తెల్ల శనగపప్పున్నాయి గదా! అయ్యేసి ఒకసారి జేస్తాను. ఇంకా ఉత్త ఎర్రగారంతో జేస్తాను. ఎండు మిరపకాయలతో ఏసి చేస్తాను. ఎన్ని రకాలుగా చేసినా గూడా కొంచెం చట్నీ అద్దుకొని అస్సలు బాగోలేదంటాడు. బయట చట్నీ బావుందిరా అంటే, అబ్బా! ఎంత బాగుంటదో వాళ్ళ చట్నీ అంటాడు. అరే! వాళ్ళు జేసేదేంది నేను జేసింది చెయ్యందేందిరా అంటే, వాళ్ళెందుకో రుచి వాళ్ళ రుచి మనకు రాదులే నువ్వు గమ్ముగుండు నువ్వు ట్రై చేయొద్దు. చేసి చేసి పల్లీలయిపోతాయి, అన్నీ అయిపోతాయి అంటాడు. ఇంకిలా ఉంటదనమాట. ఇంక ఈయన ఇక్కడికొచ్చి మా ఆయన చెకింగ్ జేస్తున్నాడు ఎలా ఉంది ఏందని.